హైదరాబాద్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో వైద్యులు చేసిన శస్త్రచికిత్సతో ఓ మహిళ మాతృత్వాన్ని నిలబెట్టింది. ప్రాణాంతక స్థితిలో ఉన్న మహిళ గర్భాశయాన్ని తొలగించకుండానే వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసి ఆమె మాతృత్వ స్వప్నాన్ని నిజం చేశారు. నందిత అనే మహిళ తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో మెడికవర్ ఆసుపత్రిలో చేరింది. మహిళకు పెద్ద గర్భాశయానికి ఫైబ్రాయిడ్ ఉండడంతో ఇతర ఆసుపత్రుల వైద్యులు గర్భాశయం తొలగించాలని సూచించారు. అయితే డాక్టర్ పృథ్వీ నేతృత్వంలోని మెడికవర్ వైద్య బృందం మహిళ మాతృత్వ అవకాశాన్ని కాపాడాలని నిర్ణయం తీసుకుంది. నందిత ప్రాణాన్ని మాత్రమే కాదు, ఆమె మాతృత్వ స్వప్నాన్ని కూడా కాపాడగలగడం తమకు గర్వంగా ఉందని డాక్టర్ పృథ్వీ తెలిపారు. ప్రస్తుతం నందిత ఆరోగ్యంగా కోలుకుంటూ ఉండగా ఆమె గర్భాశయం కూడా సురక్షితంగా నిలబడిందని వైద్యులు తెలిపారు. నమస్కారం, నేను డాక్టర్ పృథ్వీ పేరం, మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ అండ్ రోబోటిక్ సర్జన్. మనం ఇవాళ నందిత ధన్పాల్ అనే మా పేషెంట్ ఎవరికైతే మేము ఎమర్జెన్సీ మయోమెక్టమీ చేశాము అండ్ టెంపరరీ అక్లూజన్ ఆఫ్ యూట్రైన్ ఆర్టరీ అట్ ఆరిజిన్, ఇది ప్రొసీజర్ పేరు. ఇది సహజంగా మనం చాలా మందికి ఫైబ్రాయిడ్స్ రిమూవల్ అనేది వింటూ ఉంటాం, అది దాన్ని ఎలెక్టివ్ మయోమెక్టమీ అంటాం. కాకపోతే ఈ పేషెంట్ మన దగ్గర చాలా హిమోడైనమికల్ గా అన్స్టేబుల్ కండిషన్ లో వచ్చారంటే అనీమియా, సివియర్ అనీమియా, వెరీ సివియర్ అనీమియా అని చెప్పాలి. హిమోగ్లోబిన్ 3 గ్రాములతోని తను మల్టిపుల్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకుంటూ మన దగ్గరికి రావడం జరిగింది. మిడ్ నైట్ లో తనకి సర్జరీ హుటాహుటిన్గా ఏంటి చేయడం జరిగింది. ఎమర్జెన్సీ ప్రణాళిక బట్టి అందరూ మా టీమ్ మెంబర్స్ అందరూ ఒక దగ్గరికి వచ్చి ఈ ఎమర్జెన్సీ మయోమెక్టమీ చేసి తన గర్భసంచిని సేవ్ చేయగలిగాం. ఇట అన్ని చోట్ల వాళ్ళకి హిస్టెక్టమీ అని అడ్వైస్ చేసి ఈవెన్ మన దగ్గర కూడా చెప్పాము. కాకపోతే ఎప్పుడైతే పేషెంట్ స్టేబుల్ ఉంది, లైఫ్ కొంచెం హిమోడైనమికల్ గా ఆమె స్టేబుల్ ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రాధాన్యత ఆమె లైఫ్ కి ఇస్తూ నెక్స్ట్ గర్భసంచి సేవ్ చేస్తూ తను ఇప్పుడు ఫ్యూచర్లో పిల్లలు కనడానికి కానీ తను ఫ్యామిలీ కంటిన్యూ చేయడానికి కానీ వెరీ మచ్ రెడీగా ఉన్నారు. సో ఈ విధంగా ఒక సక్సెస్ఫుల్ అవుట్కమ్ సాధించగలిగాం విత్ కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ ఆఫ్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్. హైదరాబాద్ ఒక రెప్యూటెడ్ హాస్పిటల్లో మేము అడ్మిట్ అయ్యాము అండ్ దేవర్ ఆల్సో సజెస్టింగ్ లైక్ యూ కెన్ బి సేవ్డ్ ఓన్లీ ఇఫ్ యువర్ యూట్రస్ ఇస్ రిమూవ్డ్. హిస్టెక్టమీ ఇస్ ద ఓన్లీ ఆప్షన్ అనేది కౌన్సిల్ చేశారు. దెన్ ఐ స్పోక్ విత్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. తనతో మాట్లాడినప్పుడు షీ సెడ్ మీ అబౌట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ అండ్ షీ సజెస్టెడ్ డాక్టర్ పృథ్వీ. ఆ టైంలో డెసిషన్ ఇంకా నేను తీసుకున్నాను, నో ఐ విల్ గో ఫర్ అనదర్ ఒపీనియన్ అని చెప్పి ఆ టైంలో 8 o'clock నిన్న 6:30 అలాంటి డిశ్చార్జ్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాం. డాక్టర్ శిల్ప మ్యామ్ అనస్థీషియాలో డ్యూటీలో ఉన్నారు మేడం అప్పుడు. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ద టీమ్. యాక్చువల్గా ఆ టైంలో ఆ డెసిషన్స్ తీసుకున్నారు అందరితోటి. మేడం ప్రతి మేడం అందరితో మాట్లాడి వచ్చి అది ఫస్ట్ నువ్వు కామ్గా ఉండాలి, నువ్వు కూల్గా ఉంటేనే వీ కెన్ గో టేక్ ద డెసిషన్. ఇంకా టెన్షన్ పడితే ఇంకా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అండ్ సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి కామ్గా ఉండాలంటే సరే అని నేను చాలా పీస్ఫుల్గా అయిపోయి హోమ్ చాలా పీస్ఫుల్గా అయిపోయి ఎవ్రీథింగ్ ఇంటూ మ్యామ్స్ హ్యాండ్ అండ్ స్లెప్ట్ ఫర్ అరౌండ్ 1.5 hours. తర్వాత అన్ని రెడీ చేశారు, ఓటీ బ్లడ్ రెడీ అయ్యాయి. 11 o'clock నన్ను ఓటీకి షిఫ్ట్ చేశారు అండ్ సర్జరీ వాజ్ అరౌండ్ 4 o'clock మార్నింగ్ వరకు.